శ్రీమన్మహాభారతము 678వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 81వ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధృతరాష్ట్ర మహారాజు సంజయునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సంజయ, మనము ద్రౌపదిని అవమానించిన రోజు పెను తుఫాను వచ్చింది. ప్రజలలో తీవ్రమైనటువంటి భయము చెలరేగింది. రథశాలల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. భరతవంశ వినాశనాన్ని సూచిస్తూ రథములపైన ఉన్నటువంటి ధ్వజాలన్నీ తగులబడ్డాయి. దుర్యోధనస్య అగ్నిహోత్రే ప్రాక్రోశన్ భైరవం శివాః. దుర్యోధనుని అగ్నిహోత్ర గృహములో నక్కలు భయంకరంగా అరిచాయి. ఇంకా అన్ని దిక్కుల నుండి గాడిదలు కూడా అరిచాయి. సంజయ, ఇదంతా గమనించి ప్రాతిష్ఠత తతో భీష్మః ద్రోణేన సహ సంజయ కృపశ్చ సోమదత్తశ్చ బాహ్లీకశ్చ మహామనాః. ఇదంతా గమనించి భీష్మ, ద్రోణ, కృప, సోమదత్తులు, బాహ్లీకుడు వీరందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు విదురుడు నన్ను ప్రేరేపించగానే వెంటనే ద్రౌపదికి కోరిన వరాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ద్రౌపది పాండవుల దాస్య విముక్తిని కోరింది. నేను రథాలు, ధనుస్సులు అన్నింటితో సహా సమస్త సంపదలను వారికి ఇవ్వటానికి అనుమతించాను. ఓ సంజయ, అప్పుడు విదురుడిట్లా అన్నాడు. సర్వధర్మవేత్త అయినటువంటి విదురుడు ఏమన్నాడంటే, ద్రౌపదిని మీరు సభలోనికి ఈడ్చారు. ఆమెయే ఏషా పాంచాల రాజస్య సుతాసా శ్రీరనుత్తమా. ఆమెయే మీ వినాశనానికి కారణమవుతుంది. ఈ పాంచాల రాజకుమారి ద్రౌపది ఉత్తమ లక్ష్మి. దేవతల ఆదేశము మేరకే ఆమె పాండవులను సేవిస్తుంది. ఓ రాజా, పాండవులంతా అసహనముతో ఉన్నారు. ద్రౌపదికి జరిగినటువంటి పరాభవాన్ని వారు ఏనాటికి సహించరు. అంతేకాదు, సత్యప్రతిజ్ఞ చేసేటటువంటి వాసుదేవుడు తేన సత్యాభిసంధేన వాసుదేవేన రక్షితాః ఆగమిష్యతి భీభత్సుః పాంచాలైః పరివారితః. సత్యప్రతిజ్ఞుడైనటువంటి వాసుదేవుడు, ఆయన రక్షణలో ఉన్నటువంటి మహా ధనుర్ధరులు అయినటువంటి పాంచాల వీరులు ఈ ద్రౌపదికి జరిగినటువంటి అవమానాన్ని సహించరు. అందరితో కలిసి అర్జునుడు వెనక్కి వస్తాడు. యముడు దండాన్ని విసిరినట్టు భీమసేనుడు గదను విసురుతూ వస్తాడు. తతో గాండీవ నిర్ఘోషం శ్రుత్వా పార్థస్య ధీమతః గదా వేగంచ భీమస్య నాలం సోఢుం నరాధిపాః. ధీమంతుడైనటువంటి అర్జునుడు గాండీవ టంకారాన్ని చేస్తాడు. భీముడి యొక్క గదా వేగాన్ని, గాండీవ టంకారాన్ని ఈ ప్రపంచములో ఏ రాజులు ఎదుర్కోలేరు. ఓ రాజా, అందుకని పాండవులతో తత్ర మే రోచతే నిత్యం పార్థైః సామన విగ్రహః. అందుకే పాండవులతో మైత్రినే, స్నేహాన్నే నేను ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటాను. యుద్ధాన్ని ఇష్టపడను. పాండవులు కౌరవుల కన్నా కురుభ్యో హి సదామన్యే పాండవాన్
బలవత్తరాన్, ఎల్లప్పుడూ బలవంతులే అని నా అభిప్రాయం. బల సంపన్నుడు, కాంతిమంతుడు అయినటువంటి జరాసంధుడిని కూడా యుద్ధములో భీమసేనుడు ఒక్క చేతి దెబ్బతో చంపేశాడు కదా. అందుకని ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవులతో శాంతియే తగినటువంటిది, రెండు పక్షాలకు తగినటువంటిది ఇదే. నిస్సందేహంగా ఆ ఉపాయాన్నే ఆచరించు. ఓ మహారాజా, నీకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది నేను చెప్పినట్టుగా చేస్తే అని. ఓ సంజయ, విదురుడు నాకు ధర్మార్థయుక్తమైనటువంటి సూచన చేశాడు, కానీ నా పుత్రుల హితాన్ని కోరేవాడినే అయినా ఎందుకో విదురుడు చెప్పినటువంటి దానిని నేను స్వీకరించలేదు అంటూ ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో చెబుతూ ఉన్నాడు. ఇంతటితో మన మహాభారతములోని 2వ పర్వము, సభాపర్వము సుసంపన్నమయ్యింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు.
అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.